చేసా అన్ని చేసేదే ఎంట్రీ ఫిజార్టీ లేదు ఇలా నువ్వే నాగేశ్వర గారికి సాదరపూర్వకంగా గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ సభ్యులు చంద్రాల నారాయణ రెడ్డి గారికి చంద్రబాబు నారాయణ రెడ్డి గారికి కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అంటే మార్కెట్ చైర్మన్ సింగారెడ్డి నాగేశ్వర గారికి కూడా ధన్యవాదాలు వచ్చేట్టుగా అనబిడ్డ అధ్యక్షులైనటువంటి పెద్దలు రూపేష్ చదివిరాల సుబ్రహ్మణ్య గారి చేతుల మీదుగా ప్రారంభించారు. మరి పెద్దయిన రావడం జరిగింది. చదివిరాల నారాయణ గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది వారి చేతుల మీదుగా. చదివిరాల నారాయణ గారికి సాంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమంతో ఆ యొక్క సన్మాన కార్యక్రమం జరుగుతుంది. నాగేశ్వర గారికి కూడా సన్మాన కార్యక్రమం గట్టిగా చెప్పట్లు కూడా నాకు ఘనమైన చెప్పట్లు. శ్రీ మాధవరాయ స్వామి బ్రహ్మోత్సవాలు శుభ సందర్భంగా సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ సెంటర్ కాసనేని రాజా చౌదరి గారు. మాధవరాయ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన పెద్ద పస్పల గ్రామంలో నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు అన్న భూపేశన్న ప్రారంభించిన చేతే మొదటి బహుమతి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుక్ సెంటర్ కాసనేని రాజా చౌదరి గారు, వల్లభనేని మోహన్ రావు గారు, గన్నవరం విజయవాడ కృష్ణా జిల్లా వారు ఆ యొక్క బహుమతి అన్న గౌరవనీయులు వారు అందుబాటులో లేరు. అన్నగారిని ప్రారంభించిన వారు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ సభ్యులు గౌరవనీయులు చదిపిరాల నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ యొక్క 1,20,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. రెండో బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు, గౌరవ సర్పంచ్, చోటుపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. కమేష్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో విద్యా ఓపుల్ రెడ్డి గారు, రూకవారపల్లి వారు. ఆ యొక్క రెండో బహుమతి గౌరవనీయులు పెద్దలు నాగేశ్వర గారి చేతుల మీదుగా ఆ యొక్క 1,00,000 రూపాయల మొత్తాన్ని కూడా అందజేయవలసింది ఆహ్వానిస్తున్నాం. ఆ యొక్క రెండో బహుమతి కీర్తిగీసులు కేసీ కొండారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని వెంకటమ్మ వారి కుమారులు 30,000 రూపాయలు. పాతకుండ సుదర్శన్ రెడ్డి గారు 30,000 రూపాయలు. శ్రీ కొడుమల శ్రీనివాస్ రెడ్డి గారు, రోజా ట్రేడర్స్ జమ్మలవాడ వారు 20,000 రూపాయలు. తాలూరు సుధాకర్ గారు, గౌరవ శంకర్ ప్రెస్టిజర్ జమ్మలవాడ వారు 20,000 రూపాయల మడిగా 1,00,000 రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు మార్కెట్ చైర్మన్ అయినటువంటి సింగంరెడ్డి నాగేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా ఆ యొక్క బహుమతి అందజేస్తున్నారు. 1,00,000 రూపాయల మొత్తాన్ని గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. మూడో బహుమతి సాధించిన వారు తిరుమల శివకృష్ణ యాదవ్ గారు, కల్లూరు గ్రామం, ప్రొద్దుటూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఆ యొక్క మూడో బహుమతి 80,000 రూపాయలు. సరుణ వెంకట కిషోర్ శ్రీనివాస వాసవి ప్రెసిడెంట్ 20,000 రూపాయలు. శ్రీ ఎస్పీ రవిప్రకాష్ వ్యాపార వ్యవస్థ 20,000 రూపాయలు. చింతకొండ సుధాకర్ గారు 20,000 రూపాయలు. డిఆర్కే వేర్ హౌస్ ఆయిల్ మిల్ ఆంజనేయ రెడ్డి గారు 20,000 రూపాయల అమ్మడిగా 80,000 రూపాయల మొత్తాన్ని దేవస్థాన చైర్మన్ గౌరవనీయులు సుధాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. తిరుమల శ్రీకృష్ణ యాదవ్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టామండి, ఘనమైన చప్పట్లు. అన్న అమౌంట్ కౌంట్ చేసుకోండి ఇక్కడే దేవస్థానంలోనే. మరి నాలుగో బహుమతి సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బేస్ పురా వెంకటేష్ యాదవ్ గారు, మైతుపూర్ టౌన్, వైఎస్ఆర్ కడప జిల్లా వారు. ఆ యొక్క నాలుగో బహుమతి 70,000 రూపాయల మొత్తాన్ని కోట పెద్ద పసుపుల వారు 25,000 రూపాయలు. వెన్నపూస కేసీ గారి బాలా చెన్నారెడ్డి గారు 20,000 రూపాయలు. ఈమార్ట్ సూపర్ మార్ట్ జమ్మలవాడ వారు 15,000 రూపాయలు. వై వెంకటేశ్వర రెడ్డి గారు 10,000 రూపాయల అమ్మడిగా 70,000 రూపాయల మొత్తాన్ని దాదా
కేవీఎస్ ఆ యొక్క అమౌంట్ నారాయణ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. తదుపరి నారాయణ రెడ్డి గారి చేతులు గట్టిగా చెప్పండి కొట్టాలండి, ఘనమైన చెప్పట్లు. 5వ బహుమతి సాధించిన వారు శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల్ రెడ్డి గారు అయిపోయింది. ఆ యొక్క 6వ బహుమతి సాధించిన వారు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారశీల గిరివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రతిటూటౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అంతమైన్స్. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రతిటూటౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఆ యొక్క 50,000 రూపాయల మొత్తాన్ని కీర్తికేశ్వరి పట్టా పవన్ కుమార్ జ్ఞాపకార్థం 10వ తరగతి బ్యాచ్ అయినటువంటి శివ, శ్రీను, హరీష్, అశోక్ ప్రతి వారు సోమిరెడ్డి అన్న గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. 7వ బహుమతి సాధించిన వారు శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు ఆ యొక్క 40,000 రూపాయల మొత్తాన్ని ఎద్దుల చిన్న రంగారెడ్డి గారి జ్ఞాపకార్థం బాలసుబ్బమ్మ వారి కుమారుడు ఎద్దుల పాండురంగారెడ్డి గారు 10,000 రూపాయలు, ఎద్దుల శంకర్ యాదవ్ గారు 10,000 రూపాయలు, పాండ్యం రాజశేఖర రెడ్డి గారు, మహేశ్వర రెడ్డి గారు, గంగవరం గాలిభూషణ్ గారు 10,000 రూపాయలు, ఎంఎల్ మల్లారెడ్డి గారు 10,000 రూపాయల అమ్మడిగా గౌరవలేని పెద్దలు శ్రీనివాస రెడ్డి గారి చేతుల మీద 40,000 రూపాయలు అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు పెట్టాలండి. 8వ బహుమతి సాధించిన వారు మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు ఎంవీఎస్ఆర్ రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా. ఆ యొక్క 8వ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు ఎర్రన్న గారి రాజా గురు గారు 10,000 రూపాయలు, చెక్కా మనోహర్ యాదవ్ గారు 10,000 రూపాయలు, ఊటకాల నారాయణ గారు 10,000 రూపాయలండి. ఉమ్మడిగా 30,000 రూపాయలు అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. 9వ బహుమతి సాధించిన వారు కె రామాంజనేయులు గారు గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా వారు ఆ యొక్క 9వ బహుమతి కీర్తికేశులు పిఎల్ సంజప్ప గారి జ్ఞాపకార్థం పిఎల్ పుల్లారెడ్డి గారు 10,000 రూపాయలు, పోచిరెడ్డి గారి బూసి గారి రామచంద్రారెడ్డి గారు బూసిరెడ్డి గారు 10,000 రూపాయల అమ్మడిగా 20,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. 10వ బహుమతి సాధించిన వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నేవారిపల్లి కాలనీ తాడపత్రి టౌన్ దానగుంట్ర మండలం అనంతపురం జిల్లా వారు ఆ యొక్క 10,000 రూపాయలు గురువల కీర్తికేశ్వరి లింగమ్మ గారి జ్ఞాపకార్థం శ్రీ చిన్న రామసుబ్బారెడ్డి గారు అండ్ సన్స్ వారి 10,000 రూపాయలు అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. బహుమతులు 10 కూడా పూర్తయ్యాయి. కన్సలేషన్ బహుమతి ఆ యొక్క బహుమతి రాని ప్రతి జట్టు కూడా 7,000 రూపాయల మొత్తాన్ని కూడా అందజేస్తున్నారు. కమిటీ నిర్వాహకుల వారి చేతుల మీదుగా చదిపరాల నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి రాణి జత కట్టుబడి రూలి మేడం గారు అలవనూరు గారు కట్టుబడి రోలి మేడం గారు అలవనూరు వారికి 7,000 రూపాయలు ఆ యొక్క చదిపరాల నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి రాణి జత కూడా వారికి డిఏలు ఉంటాయని దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని స్వీకరించారు. 7,000 రూపాయలు అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అదేవిధంగా కాడసాని దివాకర్ రెడ్డి గారు జిల్లేల హెచ్ఎక్ దినేష్ రెడ్డి గారు జిల్లేల వారు అలా జిల్లేలు మీకు ఎవరికో చెప్పినారంట కదా అమౌంట్ నీకేనా తీసుకో సరే అది నీకు 7,000 రూపాయల మొత్తాన్ని 7,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు గడిగా క్లాస్ పెట్టాలా చప్పట్లు. ఎంవీఎస్ఆర్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారు ఆ యొక్క కన్సలేషన్ బహుమతి స్వీకరించాలా. చెడుపురాల నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. శ్రీ దస్తగిరి హాజావలి స్వామి ఆశీస్సులతో గుర్తి ఆదులు గారు కమలాపురం వారు
ఆసిల్ కమలాపురం వారికి 5,000 రూపాయలు 7,000 రూపాయలు కన్సిడరేషన్ బహుమతి. ఆదిల్ 7,000 రూపాయలు అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. అదేవిధంగా శ్రీ ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారుపల్లి వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఆ యొక్క కన్సిడరేషన్ బహుమతి స్వీకరించాలా. గౌరవ ఇందిరెడ్డి రమణారెడ్డి గారు వల్లూరు గారు తీసుకో. గట్టిగా చప్పట్లు, ఘనమైన చప్పట్లు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు చిటిపిరాల భూపే సుబ్బరామరెడ్డి అన్న గారి చేతుల మీదుగా ప్రారంభించి గౌరవ మాజీ శాసనసభ సభ్యులు చిటిపిరాల నారాయణ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి సింగంరెడ్డి నాగేశ్వర అన్న గారి చేతుల మీదుగా యొక్క బహుమతులు ప్రధానోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ మాధవరాయ స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేసినటువంటి సదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి బహుమతి దాతలకు, ఈ యొక్క గ్రామ ప్రజలకు గౌరవనీయులు పెద్దలు శ్రీ చదుపురాల నారాయణ రెడ్డి గారి తరఫున కడప జిల్లా అధ్యక్షులు మరియు జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రజానాయకుడు శ్రీ చదిపిరాల బొప్పే సుబ్బరామరెడ్డి గారి తరఫున మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని విజయంగా నిర్వహించడానికి కృషి చేసినటువంటి మన సింగంరెడ్డి నాగేశ్వరరావు గారికి కూడా మన గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని గట్టిగా చప్పట్లు పెట్టాలండి.